ఈరోజు మీటింగ్ ఉద్దేశం 30 సంవత్సరాల నుంచి మనం ఎంఆర్పిఎస్ ఉద్యమంలో మన తెలంగాణ 10 జిల్లాల్లో గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, నియోజకవర్గం, జిల్లా స్థాయిలో వివిధ స్థాయిలో పనిచేసిన వాళ్ళందరం కూడా ఈ వారం రోజులలో వర్గీకరణ చట్టబద్ధత కాబోతుంది కాబట్టి దాని సందర్భంగా మనం ఆ సంతోషాన్ని పంచుకుంటూ భవిష్యత్తులో గవర్నమెంట్కి నష్టపోయిన వాళ్ళందరం కూడా ఎలాంటి బెనిఫిట్స్ మనం గవర్నమెంట్ నుంచి అందుకోవాలనే ఉద్దేశం మీదనే ఈరోజు మీటింగ్ చేయడం జరుగుతుంది. దయచేసి అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా జిల్లా స్థాయి లీడర్లు తప్పుగా అనుకోకుండా అందరూ మాట్లాడండి. కాకపోతే 94 నుంచి పనిచేసిన అన్ని విషయాలు ఇప్పుడు మాట్లాడాలంటే నేను కూడా 94 నుంచి ఖమ్మం జిల్లా అధ్యక్షుడిని, నా భార్య రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు. ఇక మాట్లాడాలంటే చాలా ఉంటుంది, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్క రోజు సరిపోదు. మనకు అంత సబ్జెక్ట్ ఉంది, అంత చరిత్ర ఉంది, అంత ఉంది. ఖమ్మం జిల్లాలో కృపన్న మీరు మాట్లాడేటప్పుడు చెప్పిండు, నా మీద నా భార్య మీద జూలూరుపాడులో మా కొంతమంది మీద ఎంఆర్పిఎస్ అక్కడ మండల ఆఫీస్ తగలబెట్టినందుకు కేసులు అయితే షూట్ అండ్ సైట్ ఆర్డర్ ఇష్యూ చేసిండు ఎస్పీ నా మీద. పాలడి శ్రీనివాస్కి పీపుల్స్ వారితో సంబంధాలు ఉన్నాయని. అట్లాంటి పరిస్థితుల నుంచి అన్నిటిని అధిగమించి మనం ఒక స్థాయికి వచ్చినాం. మన అదృష్టం ఏంటంటే ఈరోజు వర్గీకరణ మనకు కాబోతుంది. ఆ ప్రతిఫలాల్ని అందుకోవటానికి మనం ఏ రకమైన ప్రయత్నాలు చేయాలనేది ఇక్కడ మెయిన్ మీటింగ్ ఉద్దేశం. దీనికి మనకి ముఖ్యమంత్రి గారు అనుకూలంగా ఉండరు, మన దామోదర్ రాయ నరసింహ అనుకూలంగా ఉన్నాడు. మనం పడ్డ కష్టాలు జాలిగా వాటి నుంచి వచ్చే ప్రతిఫలాల్ని మనం ఆశించడం కోసం ఈరోజు మీటింగ్ పెట్టుకున్నాం. దయచేసి మనం దాన్ని గమనించాలి.